ఒకసారి మీరు ఊహించుకోండి, మీ రాష్ట్రంలో మీ ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాజ్యాంగం కల్పించబడినటువంటి ఓటు హక్కును వినియోగించుకుందామనే ఉద్దేశంతో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మీరు ఖచ్చితంగా పలానా పార్టీకే ఓటు వేయాలి అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తే, తర్వాత మీకు నచ్చినటువంటి పార్టీకి మీరు ఓటేసి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక పార్టీకి సంబంధించినటువంటి 30-40 మంది మీ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మా పార్టీకి మీరు ఎందుకు ఓటేయలేదు అని చెప్పేసి మీ మీద దాడులు చేయటము, మీ ఇంట్లో మీ కళ్ళ ముందే మీ ఆడపిల్లలను అసభ్యకరంగా ప్రవర్తించటం మరియు అసభ్యకరమైనటువంటి పనులకు పాల్పడటం, మిమ్మల్ని మీ ఊర్లో నుంచే తరిమేయటం లాంటివి జరిగితే దాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటారా? అక్కడ రాజ్యాంగం ప్రకారం ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి మీరు భావిస్తున్నారా? ఆ ప్రాంతంలో మీకు నచ్చిన వారికి ఓటేసే హక్కు మీరు కలిగి ఉన్నారు అని మీరు భావిస్తున్నారా? నమస్కారం ఫ్రెండ్స్, ముందుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నా వీడియో స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నటువంటి మాటలు పశ్చిమ బెంగాల్లో ప్రజలు గత దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. 1950లో రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ఓటు హక్కులు అన్నీ వచ్చాయి. భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు యథేచ్ఛగా, స్వేచ్ఛగా తమకు రాజ్యాంగం కల్పించబడినటువంటి వాక్ స్వాతంత్రాన్ని, ఓటు హక్కును వినియోగించుకుంటూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవిస్తుంటే, కేవలం పశ్చిమ బెంగాల్ మాత్రమే 1945 నుంచి కూడా ఆన్ గ్రౌండ్ లో ఓటు హక్కు, స్వేచ్ఛ అనేది ఎలా ఉంటుంది అనేసి మొన్నటి వరకు కూడా తెలీదు అంటే ఆశ్చర్యం కాదు. మీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రాజకీయ చరిత్రను తిరగేస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయో ప్రతిసారి తమకు కల్పించబడినటువంటి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని ఒక శాంతిపూర్వకమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర లేదు అంటే మీరు నమ్ముతారా? ప్రజాస్వామ్య పరంగా, ఎన్నికల పరంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మొదట కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత టీఎంసీ మమతా బెనర్జీ, వీరందరి చేతుల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ హిందువులు చాలా రకాలైనటువంటి దాడులు ఎదుర్కొని హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లో జీవించాల్సి వచ్చేది. మన దక్షిణ రాష్ట్రాల్లో కానీ లేకపోతే నార్త్ రాష్ట్రాల్లో కానీ ప్రజాస్వామ్య పరంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం ఏమంటాం? అది మీరే అర్థం చేసుకోండి. అందుకే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలుపు అనేది ప్రాముఖ్యత సంతరించుకుంది. నా అభిప్రాయం ప్రకారం ఒక్క మాటలో చెప్పాలంటే పశ్చిమ బెంగాల్కి 2026లో స్వతంత్రం వచ్చింది అని చెప్పుకోవాలి. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ గెలుపుతోటి ఎన్నో వేల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు, కంపెనీలు, మెయిన్ గా టాటా గ్రూప్స్ వారు వీరందరూ కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు అనేది కేవలం అక్కడి ప్రజలకు రక్షణ కల్పించే విషయంలోనే కాకుండా ఎన్నో వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని, ముఖ్యంగా కోల్కతా మరియు ఇతర పట్టణాలలో పెట్టుబడులు పెట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఒకప్పుడు భారతదేశానికి కోల్కతా అంటే ఎకానమిక్ హబ్ గా ఎలా ఉండేదో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే దిశగా బీజేపీ అభివృద్ధి పనులు చేపడుతుంది అని చెప్పేసి మనం భావించాలి. ఇకపోతే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి కొద్దిగా లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. రానున్న 6 నెలల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టబోతున్నారో మీరు చూస్తూ ఉండండి. ఇక మిగిలిన రాష్ట్రాల ఫలితాలు తీసుకుంటే, అస్సాం అంటే ఆల్రెడీ బీజేపీ అడ్డా. హిమంత బిశ్వ శర్మ గారు మళ్ళీ ఈ ఎన్నికల్లో గెలిచి బీజేపీ పార్టీ తరపు నుంచి మళ్ళీ సీఎం అవుతాడు. తర్వాత పవన్ ఖేరా మరియు ఈ గోగోయ్ పాకిస్తానీ ఏజెంట్లు వీరందరికీ కూడా హిమంత బిశ్వ శర్మ గారు తగిన న్యాయం అనేది చేస్తారు. పుదుచ్చేరి కూడా ఎన్డీఏ కూటమి యొక్క అడ్డాగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఉన్నది కూడా ఎన్డీఏ కూటమినే, ఇప్పుడు కూడా ఎన్డీఏ కూటమియే గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇప్పుడు మనము ఆసక్తికరమైనటువంటి మన దక్షిణ రాష్ట్రాల సైడ్కు వద్దాం. ఈ మధ్య తమిళనాడు మరియు కేరళలో కూడా ఎన్నికలు జరిగి ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే కూటమి గెలుపొందింది. ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐఎం మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేవి ఈ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి అత్యధికమైనటువంటి సీట్లతో గెలుపొందాయి. ఈసారి జరిగినటువంటి కేరళ ఎన్నికలలో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, కేరళ ప్రజలు ఈ కమ్యూనిస్టు పార్టీలను పక్కన పెట్టారు అని చెప్పేసి మనకు అర్థమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకే అత్యధికమైనటువంటి సీట్లు వచ్చాయి. అంటే పశ్చిమ బెంగాల్లో మరియు కేరళలో ఈ 2 చోట్ల కూడా కమ్యూనిస్టులు తీవ్రంగా ఓడిపోయారు అని చెప్పేసి మనం భావించాలి. ఇది భవిష్యత్తులో కేరళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనేది అధికారం సాధించడానికి వేస్తున్నటువంటి అడుగులుగా మనం చూడాలి.
ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే దేశంలో ఎక్కడెక్కడ ఈ కమ్యూనిస్టు పార్టీలకు హవా ఉందో, ఎక్కడెక్కడ ఈ కమ్యూనిస్టు పార్టీలకు పట్టు ఉందో ఆయా ప్రాంతాల్లో ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఈ కమ్యూనిస్టు పార్టీలను పక్కన పెట్టాయి. పశ్చిమ బెంగాల్లో తీసుకున్నా లేకపోతే కేరళలో తీసుకున్నా ఇదే జరిగింది. పశ్చిమ బెంగాల్లో అయితే కమ్యూనిస్టులు సైతం బీజేపీ పార్టీకి ఓట్లు వేశారంటే ఇక మమతా బెనర్జీ గారి ప్రభావం అక్కడ ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. కమ్యూనిస్టులు సైతం మమతా బెనర్జీ గారిని చూసి భయపడే స్థాయికి వచ్చారంటే అక్కడ పాలన ఎలా ఉండేది అనేసి మీరే అర్థం చేసుకోండి. ఇకపోతే తమిళనాడులో ఆశ్చర్యకరంగా టీవీకే పార్టీ విజయ్ జోసెఫ్ గారు గెలుపొందడం జరిగింది. ఇది నిజంగా షాకింగే, ఎందుకంటే నేను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఆయన మరీ అంత దారుణంగా ఓడిపోతారు అని నేనైతే అనుకోలేదు. ఒక గట్టి పోటీ అయితే ఇవ్వగలరు అని మాత్రం నేను ఆలోచించాను. కానీ గట్టి పోటీ మాత్రమే కాదు, ఏకంగా 100కు పైగా సీట్లు సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్థాయికి ఆయన వచ్చాడు అంటే నిజంగా నాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే తమిళనాడు అనేది బీజేపీకి ఒక ఇంట్రెస్టింగ్ కేసుగా మనం చూడాలి. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ పార్టీ తరపున చురుకుగా పనిచేస్తున్నటువంటి అన్నమలై గారిని బీజేపీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా పక్కన పెట్టింది. దీని గురించి నేను కూడా ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియో మీకు ఒకవేళ ఇప్పుడు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ వీడియోను కూడా చూడండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అయితే చాలా మంది బీజేపీ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఏమని భావిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అన్నమలై గారిని పెట్టి ఉండాల్సింది, అప్పుడు బీజేపీ గెలిచి ఉండేది. అన్నమలై గారిని చివరి నిమిషంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా ఎలా అయితే పూర్వం తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారిని తొలగించి తప్పు చేసిందో అలాంటి తప్పే తమిళనాడులో అన్నమలై మీద చేసింది అని చెప్పేసి భావిస్తున్నారు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ఆర్యులు మరియు ద్రవిడులు, సౌత్ నార్త్, హిందీ తమిళ్ అని చెప్పేసి ఇలాంటి వేర్పాటువాద భావజాలంతో దశాబ్దాలుగా మగ్గిపోయినటువంటి ప్రజలు తమిళనాడు ప్రజలు. అలాంటి ద్రవిడ రాజకీయాలతో దశాబ్దాలుగా తమిళనాడు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి డిఎంకే పార్టీని ఓడించడమే ఇక్కడ పెద్ద విషయం. అదే బీజేపీ పార్టీ ఈసారి ఎజెండాగా కూడా పెట్టుకుందని చెప్పేసి మనం భావించాలి. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఖచ్చితంగా తెలుసు, ఒకవేళ అన్నమలై గారిని ఫ్రంట్ రోలో పెట్టి ఈ ఎన్నికల్లోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు చాలా వరకు చీలేవి. దానివల్ల డిఎంకే పార్టీకి బలం చేకూరి ఉండేది. ఈ స్ట్రాటజీ అనేదాన్ని బీజేపీ పార్టీ తమిళనాడులో అప్లై చేసింది. ఎందుకంటే బీజేపీ పార్టీకి కేవలం గెలిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేయడం లక్ష్యం కాదు, బీజేపీ పార్టీకి అక్కడ ఆన్ గ్రౌండ్ లో కూడా పునాదులు బలంగా ఏర్పరచాలి అని చెప్పేసి ప్లాన్ వేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు టీవీకే అనే కొత్త పార్టీ తోటి తమిళనాడు రాజకీయాలలో ఒక కొత్త ఆశ అనేది, ఒక కొత్త వే ఆఫ్ పాలిటిక్స్ అనేటివి మొదలవుతున్నాయి. ఎస్, బీజేపీ పార్టీకి కొంతవరకు నష్టం జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ సారి జరిగినటువంటి ఎన్నికల్లో 11% ఓట్లు అనేటివి నమోదైతే ఈసారి కేవలం 3% ఓట్లు మాత్రమే బీజేపీకి నమోదయ్యాయి. అంటే దీని ప్రకారము 8% ఓటు శాతం అనేది తగ్గిపోయింది. కానీ కొన్ని సార్లు తగ్గిపోవటమే మంచిది. ఇప్పుడు టీవీకే పార్టీ అనేది తమిళనాడులో గెలిచింది. రాబోయే కాలంలో టీవీకే పార్టీ అనేది ఎలా పనిచేస్తుందో మనం వేచి చూడాల్సిందే. నేను మరొకసారి చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. బీజేపీ పార్టీ లక్ష్యం కేవలం గెలవడం కాదు, బీజేపీ పార్టీ లక్ష్యం ఆయా రాష్ట్రాలలో పునాదులు గట్టిగా వేయటం అనేది ఇంపార్టెంట్. ఆ దిశగానే పనిచేస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలపై మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.